బాపట్ల జిల్లా అద్దంకిలో వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ ఇన్ఛార్జి పానెం హనుమిరెడ్డి పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వైసీపీ జెండా ఆవిష్కరించారు. మానసిక దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేసి పేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నేతలంతా ఏకతాటిపై నిలబడి మళ్లీ జగన్ను సీఎం చేయాలని ఆయన కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కలిసి వస్తున్నాయని, అయితే ప్రజలు ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మన వైఎస్ఆర్ పార్టీ 13 సంవత్సరాలు నింపుకొని 14 సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కూడా ప్రజల కోసం సేవ చేయాలని, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని అదే తపన తప్ప వేరే ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎలక్షన్స్లో కృతజ్ఞత తీర్చుకోవాలని చెప్పి ఆలోచనతో మనందరం ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2014 ఎలక్షన్లో కలిసిన బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశారు, అధికారం అనుభవించారు. కానీ ప్రజలకు ఏం చేశారో, కొత్తగా ఏమైనా చేశారా అని చెప్పి మనందరం ఆలోచించాలి. ఏమి చేసింది ఏం లేదు. మళ్ళా ఆ ముగ్గురే మళ్ళా